నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ తెలుగు స్టోరీస్, తెలుగు కథలు. హృదయం ఊగిసలాడే 36వ భాగం. కావేరికి కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఒక్కసారిగా కంటి ముందు నల్లటి తెరలు కమ్మినట్టుగా అనిపించడంతో వెనక్కి తూలింది. అతను చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడు. కన్ను మూసి తెరిచేలోగా ఆమె పక్కన నిలబడి ఆమెకి తన చేతిని ఆసరాగా ఇచ్చాడు. కావేరి అతని ముంజేతిని గట్టిగా పట్టుకుని పడకుండా ఆపుకుంది. ఓహో, కిరీటి మాత్రమే అనుకున్నాను. కిరీటి నేను కాకుండా మరొకటిని పట్టావే, ఇదేనా నీ అంబిషన్? నటించడం అంటే ఇష్టం అంటుంటే ఇంకా సినిమాల్లో అనుకున్నాను. ఇలా లైఫ్లో ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ దగ్గర నటించడం అనుకోలేదు. కావేరి వైపు అదోలా చూస్తూ అసభ్యకరంగా కామెంట్ చేశాడు సాహిల్. కావేరి డీప్ షాక్లో ఉంది. పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత అంత అసహ్యంగా ఆమెతో ఎవ్వరూ మాట్లాడలేదు. తల్లి తండ్రి ఆమెని యువరాణిలా పెంచితే అక్క నర్మద ఆమెని నెత్తిమీద దేవతలా చూసుకుంది. ఎప్పుడైనా తనకి ఇష్టం లేని పని చేసినా చిన్నా అంటూ మందలింపుగా చూడడమే తప్పించి పన్నెత్తి ఒక్క మాట అన్నది లేదు. అందులోనూ కిరీటి తమ జీవితాల్లోకి వచ్చాక మరింత హాయిగా అనిపించింది కావేరికి. నరేంద్ర చూపులు తనకి నచ్చేవి కావు. వాడి కళ్ళు అక్క వెనుక నుంచి తన శరీరాన్ని అణువణువును తడిమేవి. ఆ విషయం అక్కకి ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు. దేవుడు పంపినట్టే కిరీటి వచ్చి ఆ సమస్యని సాల్వ్ చేసేశాడు. తనని చెల్లెల కన్నా ఎక్కువగా కూతురులా ట్రీట్ చేసే కిరీటిని సాహిల్ అలా అవమానించడం తట్టుకోలేకపోయింది కావేరి. సర్రున లేచింది కోపం ఆమెకి. ఆమె దూకుడుగా ముందుకు వెళ్ళబోతుండగా ఆ అపరిచిత వ్యక్తి ఆమెని వెనక్కి లాగాడు. ఆడపిల్లని వెనక్కి నెట్టడానికి ట్రై చేయడమే కాకుండా కిడ్నాప్ చేసి బంధిస్తానని బెదిరిస్తావా? టూత్ పిక్ని కుడివైపు నుంచి ఎడమవైపుకు నాలుగుతో తోసి పళ్లతో గట్టిగా పట్టుకుంటూ అడిగాడతను. మొహం సీరియస్గా ఉన్నా కళ్ళు నవ్వుతూ ఎదుటి వ్యక్తిని ప్రవోక్ చేయడం అంటే ఏమిటో అప్పుడు అర్థమైంది కావేరికి. సాహిల్ తడబడడం స్పష్టంగా చూసింది కావేరి. పద వెళ్దాం సీరియస్గా అన్నాడు ఆమెని అక్కడి నుంచి ఇంచుమించుగా లాక్కు వెళ్తున్నట్టుగా తీసుకువెళ్తూ ఆ అపరిచిత వ్యక్తి. కావేరి నిద్రలో నడుస్తున్న దానిలా అతని వెంట నడిచింది. అసలు నీలాంటి చదువుకున్న ఆడపిల్లలు అలాంటి లఫూట్గాళ్ళకి ఎలా పడతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆమెని బస్ స్టాప్ బెంచ్ మీద కూలేసి అన్నాడు సీరియస్గా అతను. ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను తన భుజం మీదుగా సాహిల్ వైపు చూశాడు. అతను కంగారు పడిపోతూ లోపల ఉన్న అమ్మాయిని బయటికి పంపడం చూసి చిన్నగా నవ్వుకున్నాడు. తను వచ్చిన పని పూర్తయింది. కానీ అనుకోకుండా ఈ అమ్మాయి క్రాస్ ఫైర్లో చిక్కుకోవడంతో అక్కడి నుంచి క్షణాల్లో మాయమవ్వవలసిన తను అక్కడ నిలబడిపోవలసి వచ్చింది. అయినా కేర్ చేయలేదు అతను. నిర్లక్ష్యంగా ఆమె ఎదురుగా కూర్చున్నాడు. అవమానంతో ఎర్రగా కందిపోయింది ఆమె మొహం. తోటి ఫ్రెండ్స్ని నమ్మడం అంత తప్ప? ఉన్నట్టుండి అతని కళ్ళలోకి సూటిగా చూసి అడిగింది. అతను ఒక్క నిమిషం పరిశీలనగా ఆమె కళ్ళలో ఏదో వెతుకుతున్నట్టుగా చూశాడు. 22 ఏళ్ల అమ్మాయి అయినా కానీ కళ్ళలో పసితనం పోలేదు. లోకం తెలీదు కానీ తెలుసు అనుకుంటుంది. చిన్నగా నిట్టూర్చాడు. తన మీద పెద్ద బాధ్యతే పెట్టాడు కిరీటి అనుకున్నాడు. ఫ్రెండ్స్ని నమ్మడంలో తప్పులేదు, కానీ ఎంచుకునే ఫ్రెండ్స్లో తప్పుంటే కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఉంటాయి సీరియస్గా చెప్పాడు. నేను మోసం చేస్తాను అని స్టిక్కర్స్ అంటించుకు తిరుగుతారా ఎవరైనా? ఉక్రోషంగా అడిగింది కావేరి. వాళ్ళు అలా తిరిగితే ఎన్ని క్రైమ్స్ ఎందుకు జరుగుతాయి ప్రపంచంలో? పదునైన కత్తి దింపినట్టుగా కస్సను దిగాయి అతని మాటలు. అంటే తప్పు మోసం చేసిన వాళ్ళది కాదు, మోసపోయిన వాళ్ళదంటారా? పౌరుషంతో తీవ్రంగా అడిగింది. ఖచ్చితంగా. అదేదో సినిమాలో మహానటుడు నాగభూషణం గారి డైలాగ్ తెలీదా? నమ్మిన వాళ్ళనేగా తేలికగా మోసం చేయగలిగేది. సో నమ్మడం నీ తప్పు ఖరాఖండిగా చెప్పాడు. ఆమె చివ్వున లేచి నిలబడింది. ఆవేశంలో ఆమె ఒక విషయం గమనించలేదు. అతను చాలా సిస్టమేటిక్గా ఆమెని రెచ్చగొట్టి కవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అతను. అది కిరీటికి చెప్పడంతో తన రెస్పాన్సిబిలిటీ పూర్తయిపోతుంది.
అలా అనుకున్న మరుక్షణం మరింత రఫ్గా ఆమెని హ్యాండిల్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. అసలు మీరెవరు? మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారేంటి? విసురుగా అడిగింది కావేరి. ఇది నువ్వు నా సపోర్ట్ తీసుకోకముందు అడగవలసిన ప్రశ్న, చిన్నగా నవ్వుతూ అన్నాడు. అసలే సాహిల్ ప్రవర్తన, మాటలు ఆమెని విపరీతంగా గాయపరిచాయి. నేను హెల్ప్ మీ అని అడిగానా? అరిచినంత పని చేసింది కావేరి. అడగలేదు, కానీ వద్దని కూడా అనలేదుగా. టూత్ పిక్ని మధ్యలో పంటితో పట్టుకుంటూ నిర్లక్ష్యంగా అన్నాడు. ఒక్క నిమిషం స్టన్ అయినట్టుగా చూస్తూ ఉండిపోయింది ఆమె. ఒక అపరిచితుడితో ఇంతసేపు మాట్లాడడమే తప్పు, నడి రోడ్డు మీద గొడవ పడడం ఇంకా తప్పు. బలంగా ఊపిరి పీల్చి వదిలింది కావేరి. థ్యాంక్ యూ, నన్ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించినందుకు. మీ పేరు? అడిగింది కూల్గా. అర్ణవ్, ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఆమె అంత త్వరగా తేరుకుంటుందని అతను ఊహించలేదు. అర్ణవ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అంటూ అప్పుడే కీచమంటూ శబ్దం చేస్తూ ఆగిన బస్ని ఎక్కేసింది కావేరి. అది ఎటు వెళ్తుందో కూడా చూడలేదామె. అర్ణవ్ ఆలోచించలేదు, తను కూడా అదే బస్ ఎక్కేశాడు. మన్న తన మొబైల్ వైపు చూసుకున్నాడు కిరీటి. అర్ణవ్ నుంచి మెసేజ్. కావేరి సేఫ్, ఫాలోయింగ్ హర్. తేలికగా నిట్టూర్చాడు కిరీటి. అప్పుడే ట్రయల్ రూమ్లో నుంచి బయటికి వచ్చిన నర్మద కళ్ళ మీద చేతులు ఉంచుకుని నొక్కుంటున్న కిరీటిని చూసింది. ఏమైంది సార్, కాఫీ కావాలా? అప్పుడే పెళ్లి షాపింగ్కి అలసిపోయారా? చిన్నగా నవ్వుతూ అడిగింది. తలెత్తి నవ్వుతున్న నర్మద మొహం చూడగానే అతని టెన్షన్ మాయమైపోయింది. చిన్నగా నవ్వాడు. ఇక్కడ కాదు, పది వెళ్దాం అంటూ ఆమెని చేతిని పట్టుకుని బయటికి నడిచాడు. డ్రెస్సెస్కి బిల్ పే చేశాక ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి నడిచారిద్దరు. నర్మదా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆమె కూర్చున్నాక ఎదురుగా ఉన్న చైర్లో సెటిల్ అవుతూ అన్నాడు కిరీటి. ఆమె తన నోట్బుక్ ఓపెన్ చేసింది. నోను, ఇది బిజినెస్ కాదు, మన పర్సనల్ విషయం. నోట్ చేసుకోవడం అవసరం లేదని సైగ చేస్తూ అన్నాడు కిరీటి. ఆమె మొహంలో వెంటనే టెన్షన్ ప్రత్యక్షమైంది. కంగారు పడవలసిందేమీ లేదు నర్మదా, నేను సాహిల్ మీద ఒక కన్నేసి ఉంచమని నాకు తెలిసిన వ్యక్తికి పర్సనల్గా రిక్వెస్ట్ ఇచ్చాను. తను ఒప్పుకున్నాడు. అతను కాల్ చేశాడు. కావేరి సాహిల్ దగ్గరికి వెళ్ళి గొడవ పడిందట అనగానే కంగారు పడిపోయింది నర్మద. అసలు వాడి దగ్గరికి ఒంటరిగా ఎందుకు వెళ్ళింది? ఒంటరి ఆడపిల్ల అలా మగపిల్లాడి రూమ్కి వెళ్ళకూడదని దానికి తెలీదా? కోపంగా అడిగింది. ఆమె కోపం చూసి వరి అయ్యాడు కిరీటి. కూల్ డౌన్ బేబీ, కావేరి అంత విచక్షణ లేనిది కాదు. ఒకవేళ ఆవేశపడినా చూసుకోవడానికి అర్ణవ్ ఉన్నాడు, ధైర్యం చెప్పాడు కిరీటి. అసలు ఈ అర్ణవ్ ఎవరు? అడిగింది నర్మద. అతను పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి, ఐపీఎస్ ఆఫీసర్. పూణేలో ఏసీపీ కింద చేస్తున్నాడు. ఫస్ట్ పోస్టింగ్ అక్కడే. నా రిక్వెస్ట్ మీద ఇక్కడికి వచ్చాడు. హీ విల్ సెట్ ఎవ్రీథింగ్ రైట్ చెప్పాడు కిరీటి. అర్ణవ్ పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే రిలాక్స్ అయింది నర్మద. సాహిల్ ఎప్పుడైతే లీవ్కి అప్లై చేశాడో కావేరి అక్కడికి వెళ్ళొచ్చని ఎక్స్పెక్ట్ చేశాను నేను. అందుకే వాడిని అలర్ట్ చేశాను చెప్పాడు కిరీటి. థ్యాంక్ యూ అప్రయత్నంగా అనేసిందామె. నాకు థ్యాంక్ యూ అలానేనా చెప్పేది? టీస్ చేశాడు నర్మదని. పబ్లిక్ ప్లేస్లో ఇంతకన్నా చేసేదేముంది? చిన్నగా నవ్వి అడిగింది నర్మద. ఓకే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఈ బాకీ వడ్డీతో సహా తీర్చు అన్నాడు కిరీటి కాఫీ ఆర్డర్ చేస్తూ. అందంగా సిగ్గుపడింది నర్మద. ఒక విషయం జాగ్రత్తగా విను బేబ్. కావేరికి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్ణవ్ గురించి తెలియకూడదు. అలానే నీకు సాహిల్ గురించి తెలుసన్న విషయం అస్సలు కావేరికి తెలియకూడదు. ప్రామిస్ మీ సీరియస్గా అన్నాడు కిరీటి. ఆమె ఆలోచిస్తున్నట్టుగా 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. ఆమె దానికి ఒప్పుకోకపోతే కావేరిని సాహిల్ అనే ఉచ్చులో నుంచి బయటికి లాగడం కొంచెం కష్టమవుతుంది. అందుకే ఆమె చెప్పే సమాధానం కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు కిరీటి. ఆమె ఏం చెప్తుంది తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్లో వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి.